25 సంవత్సరాల తర్వాత అయితే అవ్వని చూడడానికి వచ్చాము. అవ్వని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవ్వ నన్ను గుర్తుపట్టి చిన్నప్పుడు మేము చేసిన విషయాలన్నీ కూడా మాకు గుర్తు చేసింది. అసలు సంగతి ఏంటంటే మేం చిన్న పిల్లలప్పుడు అవ్వ మా ఊర్లోనే ఉండేది. ఇక అవ్వకి పిల్లలు లేకపోవడంతో మమ్మల్ని చాలా దగ్గరికి తీసింది. కాసేపు మేము స్కూల్ నుంచి రాగానే అవ్వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆడుకునేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇక ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంటే రోజులు కాదు కదా, సంవత్సరాలైనా తరగవన్నమాట. ఇవన్నీ నీవు ఎలా గుర్తు పెట్టుకున్నావా అంటే, మీరు మమ్మల్ని మర్చిపోవచ్చు కానీ మేమైతే మిమ్మల్ని మర్చిపోమన్నారు. ఇక ఆ మాటకైతే నాకు చాలా బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు పట్టింది పాపం అవ్వని చూడడానికి అనేసి. ఇక కాసేపు అవ్వతో ముచ్చటించేసి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత అవ్వని కడుపుబ్బా నవ్వించేసి ఇంటికైతే వెళ్దామని రెడీ అయ్యాము. ఇక వచ్చేటప్పుడు ఊరకనే రాకుండా మనీ ప్లాంట్ చెట్టు చూసామండి. ఇక అడిగితే ఇవ్వరనేసి దొంగతనం చేసి మరీ తీసుకొచ్చాము. ఇక మా తమ్ముడిని అయితే నువ్వే చేసావని వీడియోలో చెప్తానంటే నవ్వుతూ ఉన్నారు. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.